ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర. దత్తదీక్ష. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందిన తర్వాత మొగలిచెర్లలోని శ్రీ స్వామివారి ఆశ్రమం పుణ్యక్షేత్రముగా మారిపోయింది. ఎందరో భక్తుల కోరికలు తీరసాగాయి. గదిలాగా ఉన్న ఆశ్రమం గోపురంతో ఉన్న గుడి రూపును సంతరించుకున్నది. శ్రీధర్రావు, ప్రభావతి గారు ఆ మందిర అభివృద్ధికి తోడ్పాటును అందించసాగారు. 1992 సంవత్సరంలో ప్రభావతి గారికి ఒక ఆలోచన వచ్చింది. అయ్యప్ప దీక్ష తరహాలో శ్రీ స్వామివారి పేరుతో కూడా మండల దీక్షను ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నదే తడువుగా శ్రీధర్రావు గారితో తన ఆలోచన గురించి చెప్పేశారు అమ్మ. శ్రీధర్రావు గారు చాలాసేపు ఆలోచించి, మంచి ఆలోచన ప్రభావతి, మన గ్రామంలో ఉన్న యువతకు ఈ దీక్ష పాటించే విధంగా మనం ప్రేరణ ఇవ్వగలిగితే రాబోయే తరానికి కూడా ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. యువత పెడ ధోరణి పట్టకుండా నిరోధించటానికి మన వంతు కృషి మనం చేద్దాం ప్రభావతి. మన గ్రామంలో వ్యవసాయమే ముఖ్య వృత్తి. సహజంగా మార్చి నెల నుంచి మళ్ళీ తొలకరి వచ్చేదాకా వ్యవసాయ పనులు ఉండవు. ఆ కాలంలో ఊరికే ఉండకుండా దైవ చింతనలో కాలం గడిపే విధంగా మనం ప్రేరేపిద్దాము. అందుకు నువ్వు సూచించిన ఈ దత్త దీక్ష బాగా ఉపయోగపడుతుంది. అందరికీ అర్థమయ్యేలా, సులభంగా ఆచరించేలాగా, ఆ దత్త నామస్మరణ విడవకుండా చేసేలాగా మార్గదర్శకాలను రూపొందిద్దాము అన్నారు. ప్రభావతి గారు కేవలం ఆధ్యాత్మిక ధోరణిలోని ఆలోచించి ఒక ప్రతిపాదన చేస్తే శ్రీధర్రావు గారు దాన్ని సామాజిక హితానికి ఉపయోగించే విధంగా మలిచారు. శ్రీధర్రావు గారి నుంచి సానుకూలంగా సమాధానం వచ్చిన తర్వాత ప్రభావతి గారు మొగలిచెర్ల గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా నమ్మి కొలిచే కొంతమంది యువకులను ఇంటికి పిలుచుకొని వచ్చి దత్త దీక్ష గురించి వివరించారు. వారందరూ ఒకే మాట చెప్పారు. అమ్మగారు, శ్రీ స్వామివారి పేరుతో దీక్ష తీసుకుంటాము. ఎలా ఆచరించాలో, ఎలా ఆ దీక్ష విరమణ చెయ్యాలో మీరు ఒక కార్యాచరణ రూపొందించండి, మేము అనుసరిస్తాము అన్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సిద్ధి పొందిన వైశాఖ శుద్ధ సప్తమి నాడు శ్రీ స్వామి వారి ఆరాధనోత్సవం జరుపుతున్నారు. ఆ రోజే దీక్ష విరమణ చేయాలని, అంతకు 41 రోజుల ముందు దీక్ష స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీక్షా కాలంలో కాషాయ వస్త్రాలను ధరించాలని, రుద్రాక్ష, చందనం, తులసి మాలలను దీక్షకు గుర్తుగా మెడలో వేసుకోవాలని, భూశయనం, మితాహారం, నిరంతర దత్తనామస్మరణ ఇత్యాదులను నియమంగా పాటించాలని, దీక్ష విరమణ చేసే ముందు మొగలిచెర్ల గ్రామంలో ఉన్న శ్రీరామాలయం వద్ద నుంచి కలశంలో నీరు నింపుకొని దాన్ని శిరస్సుపై నుంచుకొని కాలినడకన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్దకు చేరి అక్కడ శ్రీ స్వామివారి సమాధికి ప్రదక్షిణ చేసుకొని తాము కలశంతో తెచ్చిన నీటితో శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేసి దీక్షను విరమించాలనే ఒక విధానాన్ని రూపకల్పన చేశారు. అదే విధముగా ఆ సంవత్సరం పాల్గొన మాసంలో కేవలం 11 మందితో దత్త దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ 11 మందికి శ్రీధర్రావు గారు, ప్రభావతి గారులే దీక్ష ఇచ్చారు. ఆ రోజు 11 మందితో ప్రారంభించి ఆయన దత్త దీక్ష ఈరోజు 1500 మందికి పైగా దీక్షాపరులతో కోలాహలముగా జరుగుతున్నది. ఒక్క మొగలిచెర్ల గ్రామం నుండే కాకుండా చుట్టుప్రక్కల అనేక పల్లెలలో దత్త దీక్ష స్వీకరించి నియమానుసారంగా పాటిస్తున్నారు. ఎంతోమంది భక్తులు తమ కోరికలు తీరితే శ్రీ స్వామివారి దీక్ష తీసుకుంటామని మొక్కుకుంటారు కూడా. దీక్షాదారులకు 40 రోజుల పాటు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం ఉచితంగా
అందించటానికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిర నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఎందరో దాతలు ఈ అన్నదాన కార్యక్రమానికి తమ చేయూత అందివ్వటానికి స్వచ్ఛంగా ముందుకు వస్తున్నారు. ఉచిత అన్న ప్రసాద వితరణకు మీరు సహకరించండి. ఇంతటితో మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర సంపూర్ణం. ఆ స్వామివారి ఆశీస్సులు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం రామ్ దత్తాత్రేయాయ నమః. ఇంకో మంచి స్వామివారి చరిత్రతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.